గ్యాస్ నేను ఈ వీడియో చూపించానంటే వర్షం వస్తుంది. వర్షం వస్తుంటే నాకు ఏం గుర్తుకొచ్చిందంటే, నేను 9th 10th లో ఉన్నప్పుడు ఒక టాపిక్ అయితే జరిగింది. అంటే ఎట్లా చెప్పాలా, స్కూల్లో నేను మా ఫ్రెండ్ అనేది ఇట్లా వాటర్ పడ్డప్పుడు స్కూల్లో బండల మీద వాటర్ అనేవి పడతాయి కదా. వాటర్ పడ్డప్పుడు ఏమైతుంది, జారేది అవతల రూమ్ నుంచి ఇవతల నుంచి జారుతాం కదా బండలతో. అట్లా జారుతే విధంలో ఏమైందంటే, వాడు జారినని నేను వెళ్ళేసి నేను సడన్ నేను విన్నాడు అట్లా ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి తీటా పని అనేది మనం ఏం చేయలేదు. అది వెనక నేను వెళ్ళేసి జారేసిన. నేను జారేసరికి వెనక అట్లనే జారి మిస్టేక్ అయ్యి స్లిప్ అయ్యి ఇట్లనే వాడేసిన. అది ఇప్పటికి నాకు ఇంకా గుర్తు, వర్షం వచ్చినప్పుడల్లా గుర్తొస్తుంది. ఏమన్నా ఇట్లా జారుతుంది ఏడా జారుతుంది భయం అవుతుంటది అన్నట్టు. అది మాత్రం చిన్నగా పడలేదు అన్నట్టు. అందులో ఇంకోటి, వర్షం అనేది ఒక ఆనందకరమైనది. అంటే కొంతమందికి ఆనందకరం, కొంతమందికి బాధాకరం. అంటే ఎట్లా ఉంటుంది అంటే సిచ్యువేషన్ ఒకరికి తిరిగి ఉండదు కదా. కాకపోతే నాకు బట్ ఏంటంటే వర్షం వస్తే ఒక ఫీల్ ఉంటుంది, ఏంటంటే కూల్గా ఉంటుంది, వెదర్ కూల్గా ఉంటుంది. అందులో మేము స్కూల్స్లో ఉన్నప్పుడు, స్కూల్ డేస్లో ఉన్నప్పుడు అట్లా కిటికీలు అయితే మనం కిటికీలు పెట్టేసాం కదా, రూమ్ పెట్టేసినప్పుడు ఏమవుతుంది, కూల్గా అయిపోతుంది. కూల్ అయిపోయి వర్షం వచ్చినప్పుడు ఎట్లా కూల్ ఉంటుంది కదా. కూల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి చలి పెట్టడం కానీ ఇట్లా చలి పెట్టేటప్పుడు ఏమవుతుంది, మనకి గూస్ బంప్స్ అనేవి వచ్చేసాయి. ఎందుకంటే మనం అప్పటికైనా మాక్సిమం కూల్ ఏంటంటే కొంచెం గూస్ బంప్ టైప్స్ వచ్చేస్తూ ఉంటాయి. అట్లా ఆ విధంగా ఇంకా కొంచెం ఏంటంటే మనం తిరిగే బాటల పొండి ఇట్లా మనం వచ్చేటప్పుడు ఇట్లా రోడ్ల పొండి వాటర్ ఉంటే వాటర్లో రాయేయడం కానీ, వాడి మీద వాటర్ తన్నడం కానీ, ఇట్లా తన్నుకుంటూ రావడం కానీ. ఇదే గాయస్. ఇంకా నేను స్కూల్ ముచ్చట అనేది ఇప్పుడు వచ్చింది కదా, స్కూల్ టాపిక్ నేను ఎట్లా చదివిన అనేది కూడా చెప్తా వినండి. ఓకే, స్కూల్ ముచ్చట ఇప్పుడు నాకు అది వచ్చింది కదా, స్కూల్ టాపిక్ కూడా. అది ఇంకోటి ఉంది నా టాపిక్. నాకు అసలేం టాపిక్ ఉంది, నేను స్కూల్కి పోయినా, నేను ఈరోజు స్కూల్కి పోయినా, ఎట్లా పోయినా, అది కూడా ఎట్లా పోయినా అనేది. నేను స్కూల్కి అనేది సహజంగా స్కూల్కి పోలే. నేను చెప్తున్నా కదా, 7th నుంచి 6th నుంచి అయినా నేను కంటిన్యూగా పోలే మనం. కాకపోతే 10th 9th వరకు అయితే అటు ఇటు కొట్టినా. 10th లో అసలుకే పోలే. 10th లో మొత్తానికి కలిపి ఒక 30 రోజులు, ఒక 1 month 2 months పోయినట్టుంది అంతే. ఎక్కువ ఏం పోలే. నేను పోకపోవడానికి కారణం ఏంటంటే మనకి పోబుద్ధి కావట్లేదు అసలు. ఎందుకో కూడా నాకు అది అర్థం కాలే. పోలే, ఆ నోట్స్లు రాయాలి, ఏది చేయలే. అందులో సార్లు ఒకటి ఫోన్ చేయడం, అది ఇంటికి రావడం, ఇంటికి వచ్చిపోవడం, అటు ఇటు అయింది. ఇక ఒకరోజు ఎందుకో పోకపోతే అందులో కూడా సార్తో కూడా పెట్టుకున్నా. ఇంకా సార్ ఏం చేసిండు, నువ్వు నాకు నోట్స్ రాయాల్సిన అవసరం లేదు, ఏది లేదు, అవసరం లేదు, ఎగ్జామ్ కూడా రాయాల్సిన అని నేనే వేస్తా సార్, నువ్వు కూర్చో, ఓన్లీ వచ్చాను అన్నాడు. సరే అనుకున్నా. ఇక నేను సపోర్ట్ చేయలే. ఆ సార్తో నాకు కూడా అంటే గొడవ ఏదో సంథింగ్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ అది అయిపోయిన తర్వాతకి మళ్ళీ కొన్ని రోజులు పోకపోయేసరికి ఇంకోసారి వచ్చి ఇంటికి వచ్చి ఫేర్ నోట్స్ రాదురా అని తీసుకొని స్టాఫ్ రూమ్ లో కూర్చోబెట్టు ఫేర్ నోట్స్ రాపించుకోరు. అది కూడా రాసేసినా వచ్చినా ఇంక మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఎగ్జామ్స్ ఫీజు అది ఉంటది కదా, ఫొటోస్ తీయడం. అప్పుడు పోయినా, మళ్ళీ అప్పుడు పోయి అవి దిగి ఫొటోస్ దిగి ఫీజు కట్టి వచ్చేసిన తర్వాత హాల్ టికెట్ వస్తుంది కదా. హాల్ టికెట్ వచ్చే టైంలో ఏమైంది, హాల్ టికెట్ వస్తే మీ సార్ అన్నాడు, ఫస్ట్ నీదే వచ్చినట్టుందని అన్నాడు. అంటే ఫస్ట్ నాది రావడం ఏందనుకున్నాను. ఇంకా మన ఎట్లా వచ్చిందో తెలియదు. ఫస్ట్ వస్తే తీసి అన్నాడు, ఫస్ట్ నీకు ఇయ్యనరా, అందరికి ఇచ్చినాక ఎందుకు ఫస్ట్ నీకు ఎందుకు అంటే, నాకెందుకు అంటే నేను ఎన్నడూ స్కూల్కి పోలే కదా, అందరూ సగం మంది ఫెయిల్ అయితే ఎట్లా మా పరిస్థితి ఉందని నాకేనన్నాడు. ఇయ్యాలంటే సరే అనుకున్నా. లాస్ట్కి ఇచ్చిన, అందరికి లాస్ట్కి ఇచ్చినాక కూడా అన్నాడు కదా ఆ మాట. ఏమన్నాడంటే, ఇట్లా నీకైతే ఇస్తున్నా, నువ్వు రాకుండా నేనేదో బాధపడి మిమ్మల్ని నేను ఇది చేయించిన ఇట్లా అన్నాడు. సరే ఇచ్చిన తర్వాత అన్నాడు కదా, నువ్వు పాస్ కాకపోతే చెప్తా బిడ్డ అన్నాడు. సరే సార్ చూద్దాం పా అన్న నేనుండన్నా. సరే నేను పాస్ అవుతున్నా కాను, చూద్దాం పా సార్ అని నేనుండను. సరే అయిపోయింది, అంత అయిపోయింది. ఇంక అందరూ వాళ్ళేమో కద్దిమ వాళ్ళంతా అయినా నేనంటే ఎక్కువ వాళ్ళతో మాట్లాడిపోయేది. ఒక ఇద్దరు ముగ్గురు పోరగాళ్ళు నాతో పాటు అయితే ఉండేది, తిరిగేది. వాళ్ళు కూడా అలానే. అంటే వాళ్ళు కూడా వాళ్ళతో పాటు ఆటో అంటే ఎగ్జామ్ రాయడానికి సెంటర్కి వాళ్ళ ఆటోలో వెళ్ళేది. నేను ఒక్కనే, నాకు అప్పట్లో ఎక్సెల్ బండి అప్పట్లో ఆ బండి మీద వెళ్ళేసి ఎగ్జామ్ రాసి వచ్చేది. వాళ్ళందరూ ఆటోలో పోయింది, మీ నీళ్ళు అట్లా ఏమంటారు, ఎరేజర్ ఉంటది కదా, ఎరేజర్లో చిట్టి పెట్టుకుపోయింది. ఎరేజర్లో చిట్టి తీసుకుపోయి పెట్టిగా ఆ సార్ నుండి ఎరేజర్లో చిట్టి పెట్టుకొచ్చినట్టా అని ఎగ్జామ్ సెంటర్లో అడిగి. ఓకే గైస్, ఇంకో ముచ్చట ఏంటంటే, నేను స్కూల్కి పోకపోవడానికి కారణం సార్లు ఇంటికి రావడం ఏంటి, వాళ్ళకి నేను ఏం చెప్పేది, ఇంట్లోకి ఏం చెప్పేది అంటే, నాకు అదైంది, నాకు ఇదైంది, భయం అవుతుంది, అట్లా ఇట్లా అని స్కూల్ పోకుండా ఉండడానికి. ఒకరోజు సార్ ఇంటికి వస్తే ఇక్కడ గోడ ఉంది కదా, వైట్ గోడ, అయితే నీకు ఎందుకు భయం అవుతుందో అది అని పెన్నుతో నేను చేసి పెన్ను వైట్ డాట్ పెట్టి దానికి చూడు నీకు భయం అనేది పోతుంది అని అన్నాడు. అసలు మన భయమా ఏంది, ఏం లేదు, మనం ఇంకోసారి చూడు నీకు భయం అనేది పోతుంది అని అన్నాడు.
అసలు మన భయమా ఏంది ఏం లేదు, మనం పోదలుచుకోలేక అవన్నీ చెప్పాం. సార్ ఇంటికి వచ్చి అది ఇది అది అని సార్ చెప్పిపోయాడు. మనం అంతే కదా. ఇప్పుడైతే రిజల్ట్ వస్తుంది, ఇంకా కొన్ని రోజులు అయితే ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. ఎగ్జామ్స్ రాసిన కదా, రిజల్ట్ అయితే వస్తాయి కదా. రిజల్ట్ వచ్చేటప్పుడు వచ్చేంత టైం ఏం చేయాలి, గాలికి ఎందుకు ఉండాలన్నట్టుగా అప్పుడు కూడా వర్క్ నేర్చుకుందామని ఇదే వర్క్ మనం ఫిక్స్ అనుకోని మెకానిక్ పోయినా. నేను చేసే వర్కులు చెప్తా చూడండి. ఇప్పటికే వర్క్ మెకానిక్ అయిపోయింది. మెకానిక్ చేసిన రిజల్ట్ అయిపోయింది, వచ్చింది. మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అవుతుందని మెకానిక్ బంద్ చేసి మళ్ళీ కొన్ని రోజులు కాలేజ్ అడ్మిషన్ వేసి కేట్నో రోడ్ల మీద తిరుగుడే మన పని మొత్తం. మనది ఎంత 5 తినేది, ఒకటే బాక్స్ లో 5 తినేది. అది ఎట్లా తినేదో మాకే తెలియదు అసలుకి. 2 years అది ఒక టైం వేస్ట్ అయిపోయింది కాలేజ్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాస్ అయిపోయినా, అది అటు ఇటు కొట్టి అది ఇక అదో ఇదో చేసి పాస్ అయినా. కానీ బ్యాక్లాగ్స్ అయితే ఏం లేవు, పాస్ అయిపోయినా. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అది అయిపోయిన తర్వాత మెకానిక్ అయిపోయింది. మళ్ళీ మెకానిక్ చేసిన కొన్ని రోజులు హైదరాబాద్ వర్క్ చేసిన కొన్ని రోజులు. మళ్ళా చేసిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడ వేరే సైడ్ కొంచెం బయటికి. అది ఇంకో నెక్స్ట్ వచ్చేసి మన హాస్పిటల్ ట్రైనింగ్ నేర్చుకున్నా. అది కూడా కాలే, అది మన వల్ల కాలే. అటు ఇటు పెట్టినా. మళ్ళీ లాస్ట్కి ఫోటో స్టూడియోకి వచ్చిన. ఫోటోగ్రఫీ నాకు ఫస్ట్ నుంచి అయినా ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉండేది. నేను క్యామ్ అనుకున్నా స్కూల్ లైఫ్లోనే. ఇది అయిపోయింది. మళ్ళీ ఫోటోగ్రఫీ చేసిన కొన్ని రోజులు చేస్తున్నాము. ఇక విలేజ్ లో 3 days నుంచి అయితే వర్షం అనేది కొడుతుంది. ఆ వర్షం ఎట్లా కొడుతుంది అంటే చిన్న కొట్టింది ఈరోజు. కొట్టింది ఈరోజు అయితే మొత్తానికి అయితే పెద్దగా కొట్టేసింది. మా ఇంటి ముందు కూడా వాటర్ ఎట్లా ఉన్నాయి అనేది. వీళ్ళైతే మా బొమ్మారిది కొడుకు పొరగాలు ఈరోజు స్కూల్ ఒకటే బుడదలు ఆడుతుర్రు. ఇంకోటి వస్తుండే చూడండి, ఇంకోటి ఊరికి వస్తుండే. బడికి అంటే పోట్లేరు, ఇద్దరు పట్టుకొని వస్తున్నాడు. ఎందుకు బడికి ఎందుకోలే గట్టి ఏం హోంవర్క్ ఉంది? చెత్తది తెలుగు చెప్పు. అవి ఉంటాయి బండి వరకు ఉంటాయా చెప్పు. చెత్త ఖరాబ్ అవుతుంది, నేను అడిగింది చెప్పు. ఇది చూడు, ఇలా చూడు చెప్పు. ఏ క్లాస్ ఫోర్తా? నీ పేరు నీకు రాయసా? ఏది రాయి? ఇంకా పడికి తెలుగు హోంవర్క్ పడికిన వాళ్ళు నేనేం చేసినా మరి? నేను రాలేదా? నువ్వు 2 సంవత్సరాలు పడికేవాడు, నేను 4లో వేసింది. టీచర్ వేసింది, టీచర్ చదువుకోలేరా? నేను 4వ తరగతి వేసి అప్పుడే 10th చదువుతావరా? 10th లో ఏమైనా పోయినా? 10th లో ఏమైనా పోయినా? నువ్వు రాసింది నువ్వు చదువుతావా? వర్షం అనేది ఎట్లా ఉంది, మా ఇంటి ముందర ఎట్లా మడుగైంది నేను చూపిస్తా చూడండి. కూరగాయలు అయితే ఈరోజు బడికి ఒకటి మంచిగా మడుగులు ఆడారు. ఇగో తడిసిరు మొత్తం. ఈరోజు వర్షం వస్తుందని వర్షం ఇంకా పెట్టుకుని ఆట ఆడారు. ఓకే ఫ్రెండ్స్, ముందర చూపిస్తా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది మా ఇల్లు. ఇది వాతావరణం. ఇది అంతా వర్షం వస్తుంది. మాది ఒక డ్యామ్ కాలువ లెక్క తయారవుతుంది ఇక్కడ మా ఇంటి ముందర. ఓకే, వచ్చిన వాళ్ళు ఈ స్విమ్మింగ్ పూల్ అనుకున్నారు, కాదు అది కాలువ, కొద్దిపాటి కాలువ. ఇక్కడ మాకైతే దూరంలో ఇక్కడ విశాలంగా పొలాలు, గ్రీనరీ అంతా ఉంటుంది. దట్స్ మై హోమ్. ఇది మా ఇల్లు, ఇదే నా ఇల్లు. వర్షంలో మాత్రం నాకైతే డ్యాన్స్ చేయాలని ఉంటుంది, కానీ వేయలేము ఎందుకంటే మనకు వీడియో తీసే వాళ్ళు లేరు కదా. అట్లా వాటర్ చూడండి, వాటర్ ఇప్పుడు వదిలిపెడితే 2 పోరాగాళ్ళు వచ్చి ఇలా ఆట ఆడతారు, చూస్తారు. గొడుగు కూడా అలా తెచ్చుకున్నారు, అలా గొడుగే నేను తెచ్చుకున్నా. వానల వీడియో తీస్తున్నా. ఇప్పుడు వాళ్ళది ఏంటంటే వచ్చి ఇప్పుడు గొడుగు ఇస్తే ఎమ్మటే వచ్చి ఆడుతారు. గొడుగు అయితే నేనే పెట్టుకున్నా, గొడుగు వాళ్ళది. ఇక వాళ్ళు ఎగురుతారు చూడు, ఎట్ట ఆడుతారు చూడండి. మా మామ అయితే మా పిల్లలు చెత్త తీసుకొచ్చారు. చెత్త కోసం అయితే ఎట్లా పెట్టుకొని వస్తారు కదా, పిల్లలు చెత్త తీసుకోలేదు. అవి ఎట్లా మొత్తుకుంటుండు చెత్త కోసం అయితే. చెత్త తీసుకొని 2 కవరు చెత్త కప్పుకొని పోతుండడు ఫ్రెండ్స్. ఎట్లా పోతున్నాడు
ఇప్పుడైతే మీరైతే వీడియోతో ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్ షేర్ గంట కొట్టురాను లైక్ షేర్ గంట కొట్టురి గంట కొడు ఫాలో అయ్యేది కాలేదు